భగవంతుడు అందరి హృదయంలో ఉంటాడట. ఏ ఆకారంలో ఉంటాడు అంటే కొలత చెప్పారు. బొటనవేలు ఆకారంలో ఉంటాడు. నీ కుడి చేతి బొటనవేలు ఎంత ఉంటుందో ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా ఆ బొటనవేలంత ఆకారంలో ఇక్కడ ఉంటాడయ్యా హృదయంలో. అంగుష్టమాత్ర పురుష అంతరాత్మ సదా జనానాం హృదయే సన్నివిష్ట. అన్ని జీవుల హృదయాల్లోనూ ఆయన ఉన్నాడు. ఆ ఉన్నాడనే ఎరుకని ఎప్పుడైనా మనిషి పొందగలడేమో కానీ ఇతర జంతువులు పొందలేవు. అందుకని శంకరాచార్య స్వామి వివేక చూడామణిలో జంతువునాం నరజన్మ దుర్లభం అన్నారు. గొప్పది అనలేదు ఆయన. దుర్లభం అంటే గొప్పదన కాదు, లభించడం చాలా కష్టం. లభించిన దాన్ని సద్వినియోగం చేసుకోండి. ఒక చీమకి, ఒక దోమకి, ఒక కుక్కకి ఇక్కడికి వస్తే రావచ్చు దోమలు కుక్కలు కూడా, కానీ ఈ విషయాన్ని గ్రహించగలవా? మనిషి మాత్రమే చెప్పగలడు ఈ జ్ఞానాన్ని, మనిషి మాత్రమే అందుకోగలడు. అందుకని మానవ జన్మ సార్థకం కావాలంటే ఖచ్చితంగా ఆత్మజ్ఞానాన్ని పొంది తీరాలి. మరో దారి లేదు, మరొకటి లేదు.